సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కిలో సేల్ అభిమానుల కోరికపై శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకి. ఏం చెప్తారు సోను సూద్ గారి గురించి? ఆయన చాలా మంచి వ్యక్తి, హెల్పింగ్ నేచర్ ఉన్నది అన్నది. ప్రతిసారి ఆయన హెల్ప్ చేస్తారు. కోవిడ్లో కూడా చాలామంది హెల్ప్ చేశారు. ఆయన ఎలాగా ఆయనతో ఇన్స్పిరేషన్ తీసుకోవాలని అంటారు. ఎన్టీఆర్ కూడా రవితేజతో ఎంత మంచి పేరు వచ్చింది. అసలు రాలే, ఒక ఫోన్ కూడా చేయలేదు. అసలు ఏ హీరో ఫోన్ చేయలేడమ్మా. గబ్బర్ సింగ్ టీం మాత్రం వచ్చారు, అది కూడా మొన్న చనిపోయి ముందు వారంలో. ఇప్పుడు మనం మాట్లాడుతుండగానే సోను సూద్ గారు వచ్చారు. సో ఏమి ఇచ్చారు, ఏం ప్రామిస్ చేశారు ఆయన? ఏదున్నా నేను చూసుకుంటే ఇది నా ఫ్యామిలీ అని చెప్పి హామీ ఇచ్చిండండి. చాలా గ్రేట్ అండి తను. సో అమ్మ, మనం మాట్లాడుతూ ఉండగానే సోను సూద్ గారు వచ్చారు. కొంచెం మీకు ఒక భరోసా వచ్చిందా? చాలా భరోసా వచ్చింది, కొంచెం ధైర్యం వచ్చింది, కొంచెం మంచి అనిపించింది అమ్మ. నాకు చాలా మంచి అనిపించింది. ఐ డ్రీమ్ మీడియా ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. సో ఫిష్ వెంకట్ మనందరికీ సుపరిచితులు. ఆయన రీసెంట్గా ఆయన కాలం చేశారు. అండ్ 100కు పైగా తెలుగు సినిమాల్లో నటించిన వ్యక్తి ఆయన. సో జనరల్లీ సినిమా వాళ్ళంటే మనందరం ఏమనుకుంటాం అంటే తెగ సంపాదించుకుంటారు, వాళ్ళకి డబ్బు కొద్దు ఉండదు అని అనుకుంటూ ఉంటాం. బట్ ఇంకో ఫిష్ వెంకట్ గారు ఉండే నివాసం ఇక్కడ అనమాట. సో ఈ లోపలే, ఈ గల్లీల్లోనే ఆయన ఉండేది. సో ఈరోజు ఎందుకు ఇక్కడ ఇచ్చేసామంటే, సోను సూద్ గారు ఆల్రెడీ మనకి ఫోన్ కాల్లో ఒక మాట ఇచ్చారు, మేము ఫిష్ వెంకట్ గారికి అండగా ఉంటాం, నేను నా వంతు సహాయం నేనైతే ఇస్తాను అని చెప్పి అనౌన్స్ చేశారు. అండ్ 1 lakh రూపీస్ కూడా ఆయన ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. బట్ ఇంకా ఈరోజు అయితే ఆయన ఇక్కడికి వచ్చి స్వయాన ఒకసారి ఆ కుటుంబాన్ని పరామర్శించాలని రాబోతున్నారని ఇన్ఫర్మేషన్ అయితే మనకు వచ్చింది. సో ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా కొంతమంది వచ్చి అటు ఇటు ఈ వీధుల్లో ఉన్నారనమాట. సో మనతో పాటు ఒక పోలీస్ అమీర్ గారు ఉన్నారు, మాట్లాడదాం. హాయ్ సార్. హలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇన్ఫో ఎలా వచ్చిందండి? మాకు స్పెషల్ బ్రాంచ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ ఏరియాలో ఉంటుంది. వాళ్ళు చెప్తే మేము దాని ప్రకారంగా డ్యూటీ వేసుకొని వస్తాం. సో బేసికల్లీ మీకు ఫిష్ వెంకట్ గారు సుపరిచితులే కదా, మీకు తెలుసు కదా? మాకు తెలుసు, మా ఏరియాలోనే ఉంటారు కదా, అందుకోసం. సో సోను సూద్ గారి గురించి మనం కోవిడ్ టైంలో ఉన్నాం, ఒక హీరో అని. సినిమాల్లో ఆయన విలన్ కానీ ఆయన పోషించిన రోల్, బట్ రియల్ లైఫ్లో మాత్రం సూపర్ హీరో అని అందరూ అంటూ ఉంటారు. ఆయన చాలామందికి కోవిడ్ టైంలో చాలామందికి ముక్కు మొహం తెలియని వాళ్ళకి కూడా హెల్ప్ చేశారు. ఇప్పుడు మీరు విట్నెస్ చేస్తున్నారు దాన్ని. ఏం చెప్తారు సోను సూద్ గారి గురించి? ఆయన చాలా మంచి వ్యక్తి, హెల్పింగ్ నేచర్ ఉన్నది అన్నది. ప్రతిసారి ఆయన హెల్ప్ చేస్తారు. కోవిడ్లో కూడా చాలామంది హెల్ప్ చేశారు. ఆయనతో పనిచేసిన యాక్టర్ కూడా హెల్ప్ చూస్తున్నారు. అందరూ ఆయన ఎలాగా ఆయనతో ఇన్స్పిరేషన్ తీసుకోవాలని అంటారు. సో మీరు ఏం నేర్చుకోవాలంటారు ఈ సొసైటీ కానీ సోను సూద్ గారి నుంచి? బికాజ్ ఆయన మన స్టేట్ ఆయన కూడా కాదు, ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చిన ఆయన. మీ కళ్ళెదురుగుండి ఈరోజు చూడబోతున్నారు ఒక సహాయం ఆయన ఎలా చేస్తున్నారు. ఎక్కడి నుంచో ముంబై నుంచి ఈరోజు ఇక్కడికి వచ్చి ఇక్కడ లోకల్లో ఉన్న చాలామంది పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా ఇక్కడికి రాలేదు. సో ఆయన వచ్చారు. సో ఏం నేర్చుకోవాలంటారు సొసైటీ కానీ? హ్యుమానిటీ నేర్చుకోవాలి. ఫస్ట్ హ్యుమానిటీ కమ్స్ ఫస్ట్. ఇంకా ప్రతి మనిషికి హ్యుమానిటీ అనేది ఉండాలి. ఇంకోటి ఒకరొకరికి సహాయం చేసుకుంటూ ఉంటే మన దేశము, మన వరల్డ్ ప్రపంచం అన్నీ కూడా మంచిగా అవుతుంది, డెవలప్ అవుతుంది. సో మీకు ఈరోజు ఛాన్స్ వచ్చే, ఒకవేళ సోను సూద్ గారితో మాట్లాడే ఛాన్స్ వస్తే ఏం చెప్తారు? థ్యాంక్ యూ అంటే గ్రాటిట్యూడ్ అంటే, యాజ్ హీ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్, ఐ మే థ్యాంక్ హిమ్. సో ఈరోజు వచ్చే ఇన్ఫర్మేషన్ వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ అన్నా, జస్ట్ ఒక అన్నోన్ సోర్సెస్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్? వ్యాలిడ్ ఇన్ఫర్మేషనే. అండ్ ఈరోజే మార్నింగ్ వచ్చిరని తెలిసింది. మళ్ళీ ఈరోజు 12 o'clock వరకు ఫోన్ చేసి ఇక్కడ వస్తారని ఇన్ఫామ్ చేశారు. వాళ్ళ పిఏతో కూడా కన్ఫర్మేషన్ అని తెలిసింది. ఇంకా చూడాలి. సో ముందు ఆల్రెడీ మనం లాస్ట్ టైం ఒక థియేటర్ దగ్గర అల్లు అర్జున్ గారు ఇష్యూ అయింది. సో అప్పటి నుంచి సెలబ్రిటీస్ కొంచెం బయటకు రావడానికి కొంచెం ఇష్యూ అవుతుంది, పోలీస్ డిపార్ట్మెంట్కి ప్రెషర్ ఉంటుంది. సో ఈ టైంలో మీరు ఒకవేళ ఆయన వస్తే ఏమేం తీసుకున్నారు సెక్యూరిటీ పారామీటర్స్? మేము అది అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఉంటుంది, పబ్లిక్ గ్యాదరింగ్ ప్రకారం ఉంటుంది. గ్యాదరింగ్ చాలామందికి ఇప్పుడు పబ్లిసిటీ చేయలేదు, ఎవరికి తెలియదు. అందువల్ల గ్యాదరింగ్ ఎక్కువ లేదు, దానివల్ల ఏం ప్రాబ్లం కాదు. ఇన్ కేస్ గ్యాదరింగ్ ఎక్కువ అంటే దాని ప్రకారంగా మేము సెక్యూరిటీ మెజర్స్ తీసుకుంటాము. సో మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారా? ఎవరికి చెప్పకండి, వచ్చి ఇలా ఉంటే ఇలా సీక్రెట్గా వచ్చి కొంచెం సీక్రెసీ మెయింటైన్ చేయండి అని ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు వాళ్ళకి? వాళ్ళే మాకు చెప్తారు. ఇట్లా వాళ్ళు చెప్తే మాకు అట్లా ఏం లేదు, వాళ్ళు ఇంతమంది వస్తారని చెప్తే మేము ఆ ప్రకారంగా బందోబస్తు ప్లాన్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సో ఇదనమాట ఫిష్ వెంకట్ గారి ఇల్లు. సో మనం లోపలికి వెళ్దాం. సో ఇది ఫుల్గా అయితే కన్స్ట్రక్షన్ అవ్వలేదు. సో మీరు ఎంట్రన్స్లో చూస్తే తెలుస్తుంది.
సో స్టిల్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న ఇల్లు అనమాట ఇది. సో 10 ఏళ్ళుగా ఫిష్ వెంకట్ గారు ఇక్కడే ఉంటున్నారు. ఇంతకుముందు సో ఇది ఫిష్ వెంకట్ గారి ఇల్లు, చాలా చిన్నది. సో బేసికల్లీ సినిమా వాళ్ళు ఎక్కువ సంపాదించుకుంటారు అనే అపోహ ఈరోజు చాలామందికి వీడుతుందని నేనైతే నమ్ముతున్నాను అనమాట. సో లోపలికి వెళ్దాం, ఒకసారి వాళ్ళతో మాట్లాడు. అమ్మ నమస్తే. నమస్తే. సో ఫిష్ వెంకట్ గారి కుటుంబం అనమాట ఇదంతా. సో వాళ్ళ భార్య ఈవిడ సువర్ణ, ఈవిడ పేరు. అమ్మ నమస్తే. సో సో సోను సూద్ గారు ఈరోజు వస్తున్నారు. సో ఆల్రెడీ ఆయన డబ్బులు పంపించారా? 1,50,000 పంపించినమ్మా. కార్యక్రమానికి ముందే పంపించారు. పంపిస్తేనే నేను 10 రోజులు మంచిగా గ్యారంటీ చేసిన నేను. పంపించు చెప్పిండు, పంపిస్తున్నా తీసుకోను అని చెప్పిండు. మళ్ళీ నేను ముందు కూడా చూసుకుంటామా అని చెప్పిండు. ఇంకా మరి ఇప్పుడు ఏం చెప్తాడు ఏందో తెలియదు. సో ఫిష్ వెంకట్ గారు చాలామందికి తెలుసు, ఈ సినిమాల్లో అందరికీ, నాకు తెలిసి తెలుగు సినీ ప్రేక్షకులందరికీ తెలుసు. ఎందుకంటే ఆయన 100కు పైగా సినిమాల్లో యాక్ట్ చేశారు, పెద్ద పెద్ద క్యారెక్టర్లు. ఈవెన్ సోను సూద్ గారి పక్కన కూడా చాలా సినిమాల్లో నటించారు. సో అలాంటి వ్యక్తి నాకు తెలిసి కోట్లు సంపాదించుంటారు అని లెక్కలేస్తూ ఉంటారు అందరూ. కానీ మీ ఇల్లు చూస్తే అసలు అండర్ కన్స్ట్రక్షన్, ఇంకా అది కన్స్ట్రక్షన్ అవ్వలేదు, ఓన్లీ సింగిల్ రూమ్ ఉన్నట్టుంది అంతే కదా, హాల్లో ఉంది అంతే. అంతే మీరు చూసేది. ఇప్పుడు అందరు ఎంత సంపాదించు ఏం చేసిండు అనుకుంటారు. ఇదే మా పరిస్థితి. మమ్మల్ని ఆయనే పెద్ద దిక్కు మాకు, అందరికి ఆయనే చూస్తాడు. ఇప్పుడు ఆయనే లేడు మాకు, మనం ఎవ్వరం పనులు చేయం మేము. ఆయన హెల్త్ బాగుండదు, ఆయన హెల్త్ కూడా కొంచెం. ఈయన పెద్ద ఆయన, రెండో ఆయన అదే ఫిష్ వెంకట్ గారి మొదటి తమ్ముడు, రెండో తమ్ముడు ఆయన. చిన్న ఆయన ముగ్గురు అన్నదమ్ములు, 2 అక్క చెల్లెలు, 5 మంది మొత్తం. కాదు సోను సూద్ గారు అసలు నిజం చెప్పాలంటే మన తెలుగు ఆయన కూడా కాదు, ఎక్కడి నుంచో ముంబై నుంచి వచ్చారు. బట్ మన వాళ్ళు ఎవరైనా వచ్చారు అసలు, వచ్చి స్పందించారు? అసలు ఎవ్వరు రాలే. వస్తున్నా కదా, ఎన్టీఆర్తో అంత మంచి పేరు వచ్చింది. అసలు ఎన్టీఆర్ కూడా రాలి, రవితేజతో ఇంత మంచి పేరు వచ్చింది. మీరు చూసిగా ఎన్ని సినిమాలు అసలు రాలే, ఒక ఫోన్ కూడా చేయలే. అసలు ఏ హీరో ఫోన్ చేయలేడమ్మా, ఏ హీరో హెల్ప్ చేయలేమ్మా. ఒక పవన్ కళ్యాణ్ మాత్రమే హెల్ప్ చేసిండు. ఒక 8 నెలల కింద ఒక 2 లక్షలు ఇచ్చింది, నీకు ఎవరైనా కిడ్నీ ఇస్తే నేను ఆప్షన్ చేపిస్తాను కూడా చెప్పిండు. కాకపోతే ఒక కిడ్నీ ఇవ్వలేరు, ఆయన పట్టించుకోరు. అంటే కొంచెం వెళ్తే మంచిగా ఉంటే నేను మంచిగున్నానే చెప్పుకుంటాడు తప్పించి బాధపడాడు. అట్లనే తిరుగుతూనే ఉన్నాను. హెల్త్ బాగా లేకున్నా కూడా కొంచెం బయటకు పోవడం రావడం, అని ఇంట్లో ఉండడు. ఆయన పిచ్చి లేచినట్టు అవుతుంది అని చెప్పి బయట పోవడం రావడం ఇట్లా చేస్తుంటాడు. కానీ ఒక్క హీరో కూడా హెల్ప్ చేయడం, ఒక్క హీరో రాలేడు. ఆ గబ్బర్ సింగ్ టీం మాత్రం వచ్చారు, అది కూడా మొన్న చనిపోయే ముందు వారంలో వచ్చి చూసి, వద్దే నేను ఎట్లైనా వాళ్ళతో వీళ్ళతో మాట్లాడిపిస్తా, నీకు ఏదో ఒకటి చేపిస్తామని చెప్పారు. సో ఆ గబ్బర్ సింగ్ సినిమా ద్వారా ఒక చిన్న కుటుంబం అన్న ఏర్పడింది, ఎట్లీస్ట్ వాళ్ళైనా స్నేహితుల కింద వస్తున్నారు గ్యాంగ్ వచ్చి, నీకు ఎట్లనైనా చేపిస్తాము, వద్దే ఏదో ఒకటి పెట్టిస్తాము, మాట్లాడతాము వాళ్ళతో వీళ్ళతో అని చెప్పారు. సో ఆయన నార్మల్గా ధైర్యవంతులు, చాలా డేరింగ్ మనిషి. ఆయన దగ్గర రూపాయలు లేకున్నా నన్ను అది 1,00,000 ఉంది అంటాడు. అట్లాంటి మనిషి. ఆయన దగ్గర పైసలు లేకున్నా కూడా అసలు ఆయనే హెల్ప్ చేస్తాడు అందరికి. హాస్టల్కి నెలకు 50,000 ఇస్తాడు. ఆయనే హెల్ప్ చేస్తాడు అందరికి. ఇప్పుడు మేము హెల్ప్ అడుగుతున్నాం. ఆయన చెప్పాలంటే ఆయన చాలా మందికి హెల్ప్ చేస్తాడు. అది పేరు చెప్తే బాగుండదు కానీ చాలా మంది పైసలు ఇచ్చిండమ్మా. అంటే ఆయన ఓపెన్ అయ్యి ఇలా ఆయన ఆరోగ్య పరిస్థితి ఇలా అయిపోయింది అని మీడియా ముందుకు వచ్చే వరకు కూడా ఎవరికి తెలియదు. ఆయన అంటే బాగానే ఉన్నారని అనుకున్నారు అందరూ. దట్టు ఏంటంటే ఆయన ధైర్యవంతుడు కాబట్టి ఆయన ఎప్పుడు అలా కొంచెం ఆయన కొంచెం డౌన్ అయ్యి అడిగిన పరిస్థితి ఎక్కడ మాకు తెలియదు. అడగాడు అస్సలు, ఆయన ప్రాణం పైన పైసలు అడగాడు. రూపాయి అప్పు చేయడానికి ఆయనకు అప్పు అంటే భయం. అప్పు అంటే భయం. నేనన్నా డేట్ చేసి 10 రూపాయలు అప్పు చేస్తా, కానీ ఆయన మాత్రం అస్సలు రూపాయి అప్పు చేయడాడు. ఆయన అప్పు అంటే భయం. ఇస్తాడు వేరేలోకి, కానీ వాళ్ళు ఇంకా ఉత్తగానే ఇస్తాడు. మిత్తి అది ఇది ఏమన్నా మళ్ళీ ఇచ్చి వాళ్ళు ఇచ్చినప్పుడే తీసుకుంటాడు. కానీ నాకు ఇట్లా కావాలని అంతమంది ఇచ్చేది పైసలు, ఆయనకి ఇచ్చేది చాలా మంది ఇచ్చేది. అంత హెల్త్ బాగాలేకుంటే కూడా ఎవరు ఫోన్ చేసి నా పైసలు నాకు ఇవ్వండి అని కూడా అనలే. కనీసం వాళ్ళు కూడా మా ముందుకు వచ్చి మళ్ళీ నేను అడుక్కున్నా, మరి నీకు ఇస్తానా, నువ్వు చూపించుకో అన్నా అని కూడా ఇంతవరకు తెచ్చిరమ్మా. పేరు చెప్తే బాగుండదు కానీ చాలా మంది ఇప్పుడు కూడా 1 రూపాయి ఆయన తెచ్చి ఇవ్వలేదు తెలుసా. చూస్తున్నారు కానీ తెచ్చిస్తున్నారు. ఇప్పుడు మా పరిస్థితి ఏంది, మాకు ఏంది కేసులు ఏం అర్థమవుతుంది నాకు. సో ఇప్పుడు ఇల్లు కూడా అండర్ కన్స్ట్రక్షన్ ఇంకా అవ్వలేదు, అసలు పూర్తి అవ్వలేదు. పిల్లలిద్దరికి కూడా పెళ్ళిళ్ళు అవ్వలేదు, మగ పిల్లలిద్దరికి కూడా. ఇద్దరు ఆయన అదృష్టం ఏంటంటే ఆయన ఆడపిల్లకి పెళ్లి చేసి పంపించారు. కూడా అదృష్టం నాకు. ఆయనకైనా ఆమె పెళ్ళి అయిపోయింది కాబట్టి కొంచెం టెన్షన్ లేదు. ఆయన కొడుకులు కూడా చేయాలని ఉంది. కాకపోతే ఇల్లు కట్టే చేస్తాను, 2 బెడ్రూమ్ కడతా, నా కొడుకుల పెళ్లి చేస్తాను చాలా కోరిక ఆయనకు. ఆ కోరిక కూడా లేదు. ఇప్పుడు మీరేమన్నా ప్రభుత్వం నుంచి కానీ లేదంటే ఎవరి నుంచి అయినా కానీ ఏమన్నా ఆర్థిక సహాయం వస్తే బాగుండని అనుకుంటున్నారా? అదే అనుకుంటున్నామ్మా నేను. ఎవరైనా నాకు పైసలు చేతికి ఇవ్వకుండా కొంచెం గిల్లు కట్టించి మా పిల్లలకి ఏదో ఒక జాబో, ఒక సినిమాలో ఛాన్స్ ఏదో ఒకటి చేపిస్తే చాలు అనుకుంటున్నాం. అంతకు మించి నాకు ఇంకేమో నేను లేచి నడవలేను, కూర్చోలేను, పని చేసుకోలేను. ఇప్పుడు ఈయన మా అసోసియేషన్ మెంబరు,
కొన్ని ఫిలిం ఫెడరేషన్, ఫిలిం ఛాంబర్ వీళ్ళందరూ టచ్లో ఉండాలి. అసలు వాళ్ళు ఎవరి నుంచి అయినా సహాయం వచ్చి మేము ఉన్నాం, అండగా ఉన్నాం, మేము మీకు ఇప్పిస్తామని ఏమన్నా చెప్పారు ఎప్పుడైనా? సరేనండి. पूरे लोग बाहर रुको, कोई भी अंदर नहीं आना. ఒక్క 10 నిమిషాలు మాట్లాడండి, కొంచెం బయటికి వచ్చేయండి. జల్దీ మत करो అయ్యా. లైట్ అందుకోసం లైట్ లేవి పెట్టద్దు, మనలో పెడితే కూడా ఇది ఇబ్బంది. ఏదో రకంగా బయటికి వెళ్ళిపో బ్రో. సార్ మీరు వచ్చండి. అరే ఆగరే భాయ్ భాయ్ ఒక్క నిమిషం తర్వాత తీసుకో బ్రదర్ నువ్వు ఆగు. ఓకే 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 రైట్ రైట్ రైట్. అరే నీకు అవసరమా బెల్లి జరుగు ఇస్తావు కదా తర్వాత ఈ నువ్వు బయటికి రా బయటికి అన్న మీరు ముంగట సార్ చలండి. అరే అన్న కింద थैंक यू सो मच. बस यही करूँगा. we all miss Fish Venkat. We love him, and for industry it's very important to come and support everyone. Yeah. Thank you. సో మనతో పాటు ఫిష్ వెంకట్ గారి కుమార్తె శ్రవంతి గారు ఉన్నారు, మాట్లాడదాం. అమ్మా నమస్తే. నమస్తే అండి. సో ఇప్పుడు మనం మాట్లాడుతుండగానే సోను సూద్ గారు వచ్చారు. సో ఏమి ఇచ్చారు, ఏం ప్రామిస్ చేశారు ఆయన? ఏదున్నా నేను చూసుకుంటా, ఇది నా ఫ్యామిలీ అని చెప్పి హామీ ఇచ్చిండండి. అంతకు ముందు కూడా మాకు చెప్పిండు, అంటే ఇల్లు ఇట్లా సగంలో ఆపరేషన్ డాడీ అంటే నేను కట్టిస్తాను, నేను ఉన్నా, మీకు ఏం టెన్షన్ పడకండి, ఆయనకి ఎట్లన్నా నా కూతురు నాకంతే అని చెప్పి చెప్పిండు. సో మిమ్మల్ని ఆయన కూతురు లెక్క అన్నారు. అంతే, అట్లనే అన్నాను. అద్భుతం. అంటే ఆయన ఆల్రెడీ 1,00,000 డొనేట్ చేసిన ఆయన ఆయనకి అవసరం లేదు, ఇంకా అట్లీస్ట్ వచ్చి పరామర్శించి వెళ్ళిపోవచ్చు. కానీ ఇది ఆయన ఖచ్చితంగా ఆయన ఉదార స్వభావం అంటారు. చెప్పిండు, చాలా గ్రేట్ అండి తను. సో మన ఇండస్ట్రీ నుంచి ఎవరో స్పందించకపోవడం, దీని గురించి ఏమంటారు మీరు? ఎక్కడో ముంబై ఆయన కూడా ఇక్కడికి వచ్చి మాట్లాడారు. మేబీ అది నాకు అదే తెలియదండి. ఇండస్ట్రీ నుంచి ఎవ్వరు కూడా ఎందుకు, అసలు పెద్ద పెద్ద హీరోస్ ఉన్నారు, వాళ్ళు ఎందుకు రియాక్షన్ ఏం లేదు. చనిపోయి కూడా ఇప్పటికి ఎన్ని డేస్ అవుతుంది, ఇంతవరకు కూడా ఒక్కరు కూడా కనీసం మందులు ఇవ్వడానికి కూడా రావట్లేదు. ఎందుకని మాకు అదే అర్థం కావట్లేదు. ఏం హెల్ప్ అయితే లేదండి ఇండస్ట్రీ నుంచి. సో మీకు అన్నాలండి వాళ్ళిద్దరు తమిళే అవుతారు, ఇద్దరు తమిళే అవుతారు. సో ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఏం లేదండి, వాళ్ళకి ఏదైనా జాబ్ పెట్టించినా సరే, లేదా అదే ఇండస్ట్రీకి డాడీ నుంచి ఇప్పుడు ఇంకొక వాళ్ళు వచ్చినా కానీ చాలు మాకు అట్లా. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ. సో అమ్మ, మనం మాట్లాడుతూ ఉండగానే సోను సూద్ గారు వచ్చారు. కొంచెం మీకు ఒక భరోసా వచ్చిందా? చాలా భరోసా వచ్చింది. కొంచెం
ధైర్యం వచ్చింది, కొంచెం మంచి అనిపించింది అమ్మ నాకు, చాలా మంచి అనిపించింది. అసలు అంత పెద్ద హీరో రావడం అంటే మామూలు విషయం కాదు. నాకైతే చాలా సంతోషం అనిపించింది. ఇంకా మా ఆయన ఉంటే ఇంకా సంతోషం ఉంటుంది. ఆయన ఎంత మాట అన్నారంటే అదే ఇది నా కుటుంబం, ఈ వాళ్ళ పిల్లలు నా పిల్లలు లాంటి వాళ్ళు అన్నారు. అంటే ఎలా అన్నా కూడా ఒక మీకు సొంత అన్న ఉంటే నిజంగా అట్లా దగ్గరకు వచ్చి అట్లా మాట్లాడితే అట్లా మంచిగా ఉంటుంది. కానీ రాకున్నా వచ్చి 20 లక్షలు ఇచ్చినా, 30 లక్షలు ఇచ్చినా, 50 లక్షలు ఇచ్చినా అని చెప్పి ఇవన్నీ పేక్ న్యూస్లు ఎందుకు పెడుతున్నాం అసలు అర్థమైతే అది చాలా బాధ అనిపిస్తుంది. రోజు నేను చూస్తున్నా అసలు ఎవరు చెప్పాలి, ఏం చేయాలి, అసలు ఏం అర్థమైంది. తాగి తందలాడిండు తిరిగిండు అంటే ఆయన తాగి తందలాడితే ఇంత పెద్ద ఫ్యామిలీని ఎట్లా నటించుకుంటున్నామ్మా, ఈ ఇల్లు ఎట్లా సగంలోకి ఆగిపోయింది. ఇది ఆయన వెళ్తే బాగాలేక 5 సంవత్సరాలు నరకం అనుభవిస్తుండే ఆయన. అట్లా ఆయన మీద అన్ని నిందలు వేస్తురమ్మా. అంటే ఇప్పుడు మనం చాలా మంది సమాజంలో తాగుబోతులను చూస్తున్నాం. వాళ్ళు 70 ఏళ్ళు అలా బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అందరికీ మిగిలిన అందరూ చనిపోవట్లేదు కదా. సో ఇప్పుడు ఇలా నిందించడం అనేది కరెక్ట్ కాదు. ఇలాంటి న్యూస్ దయచేసి స్ప్రెడ్ చేయొద్దని మీరు కోరుకుంటున్నారు, అంతే కదా? అంతే. అలాగే ఇంకో ఈ హీరో అంత డొనేట్ చేశారు, ఆ హీరో అంత డొనేట్ చేశారు అని ఎవరు చేయలేరమ్మా. ఇప్పుడు చెప్తున్నాం కదా, ఎవరూ చేయలేదు. పవన్ కళ్యాణ్ 8 నెలల కింద 2 లక్షలు ఇచ్చిండు. ఇప్పుడు సోను సూద్ కూడా 5 రోజులకు మాకు 150,000 పంపించిండు. అది కూడా నేను దగ్గర లేను, పైసలు ఇస్తున్నా, మీరు ఏమైనా చేసేటట్టు చేసుకోరు, మళ్ళీ నేను కావాలంటే హెల్ప్ చేస్తాను, నాకు ఫోన్లో మాట్లాడిండు. మళ్ళీ ఒక రోజు వచ్చిండు. ఇల్లు గురించి ఏమన్నా చెప్పారా? పిల్లల గురించి చెప్పిన, ఇల్లు గురించి చెప్పినా, ఇల్లు కావాలి కొంచెం కట్టియండి, మా పిల్లలకి ఏమైనా ఆధారం చూపించంటే నేను నా తమ్ముళ్ళు అంటాడు నాకు మాట మాత్రం చెప్పిండు. సో ఇండస్ట్రీ నుంచి కూడా ఎవరన్నా సపోర్ట్ చేస్తే, ఇప్పుడు మన తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఎవరు ముందుకు రాకపోవడం కొంచెం చాలా బాధ వేసింది నాకైతే. ఎన్ని సినిమాలు చేసినైనా ఇన్ని సినిమాలు చేసి ఇంతమందిలో ఒక్క హీరో రాలేడు అని చెప్పి చాలా బాధ అనిపించింది నాకు. అసలు ఒక ఫోన్ చేసి కూడా మాట్లాడలేము, బాధ అనిపించింది నాకు. ఇప్పుడు ఆయన వచ్చిందంటే నాకు చాలా సంతోషం అనిపించింది. సో ఈ మూమెంట్ ఒక మిగిలిన వాళ్ళందరూ కూడా ఇన్స్పైర్ అయ్యి అందరూ ముందుకు రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఐ డ్రీమ్ నుంచి ఖచ్చితంగా మన సినీ ప్రేమికులు, సినీ అభిమానులు, మీరు కూడా ఫిష్ వెంకట్ గారిని ఎప్పటి నుంచో 100కు పైగా సినిమాలు చేసిన ఆయన, మనం చాలా సినిమాల్లో ఆయన నటనను చూసాం కాబట్టి మీరు కూడా ఆయన చూశారు కదా. కుటుంబానికి ఏం పెద్ద లక్షలో కోట్లు ఇచ్చిన వ్యక్తి కాదు. సో మనల్ని అలరించారు కాబట్టి మీరు కూడా ఏమన్నా స్పందించి వాళ్ళకి ఏదైనా సహాయం చేయాలనుకుంటే దయచేసి సహాయం చేయండి. థ్యాంక్ యూ అమ్మ.